అందరికీ నమస్కారము. ఈరోజు ఆడవాళ్లకు సంబంధించిన మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఆ పీరియడ్స్ టైంలో, ఆ నెలసరి సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించి ఎలాంటి నివారణలు తీసుకోవాలి, వీటి గురించి మాట్లాడదలుచుకున్నాను. సో, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ లేడీస్‌కి మీ అమ్మగారు గావచ్చు, లేకపోతే చెల్లెలు గాని, భార్య గాని, ఎవరికైనా గాని ఆడవాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ చేయండి. కొంచెమైనా రిలీఫ్ ఉంటుందని. సో, ఈ వీడియోలో మనము కొన్ని డ్రింక్స్ నేర్చుకుందాము. ఆ డ్రింక్స్ ఆ టైంలో మంచిగా ఉపయోగపడతాయి. అండ్ అదే విధంగా ఈ టైంలో మనము ఇంకా ఒక హోమియో మెడిసిన్ కూడా మీకు చెప్తాను. ఆ హోమియో మెడిసిన్ ఇంట్లో ఎప్పుడు పెట్టుకోండి. సో, దాంతోటి మీకు చాలా ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి. ఓకేనా? సో, బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ నెలసరి ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎప్పటి నుంచి అంటే గనుక ఆడవాళ్ళలో ఒక 10, 11, 12 ఏళ్ళు నిండిన వాళ్ళ దగ్గర నుంచి 55 ఏళ్ల వరకి ఇంత లాంగ్ పీరియడ్‌లో నిన్ను వీడని నీడను నేను అన్నట్టుగా ఎంబడే ఉంటూ ప్రతి నెల ఒక 3, 4 రోజులు, 5 రోజుల దాకా సతాయిస్తూనే ఉంటది. ఈ ప్రాబ్లమ్స్ క్వైట్ కామన్. కాకపోతే ఈ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని శరీరాన్ని కాపాడుకుంటూ కొంచెం ఆరోగ్యంగా బతికితే గనుక ఏ ప్రాబ్లమ్స్ రావు. దాన్ని హ్యాండిల్ చేయడం తెలిసుండాలి అంతే. సింపుల్. ఈ టైంలో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే మనకి పొట్ట బాగా నొప్పిగా ఉంటుంది. కడుపు నొప్పి కామన్. సో, కడుపు నొప్పి అండ్ అలాగే కొంచెము థైస్ తొడలు బాగా నొప్పిలేయడము, కాళ్ళని లాగేయడము అండ్ ఇంకా టైర్డ్‌నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ డల్‌గా ఎనర్జీ అంతా పోయినట్టుగా చాలా లోగా ఉంటాం మనం ఈ టైంలో. ఈ టైంలో ఏం చేయాలంటే ఎక్కువ పనులు నెత్తి మీద వేసుకోకండి. కొంచెం రెస్ట్ చాలా అవసరము. ఇక కడుపు నొప్పి అయితే బిగినింగ్ ఫస్ట్ డేనే ఒక 3, 4 గంటలు, 6 గంటల దాకా బాగానే సతాయిస్తుంది. దాని తర్వాత కడుపు నొప్పి తగ్గుతుంది కానీ మిగిలిన ప్రాబ్లమ్స్ ఏదో ఒక సింప్టమ్స్ ఉండనే ఉంటాయి. నీరసము అది ఇది. కాబట్టి ఈ టైంలో ఒక 3-5 రోజుల దాకా కొంచెం రెస్ట్ బాగా తీసుకోండి. ఎక్కువ పనులు పెట్టుకోకుండా అవసరమైన పనులు ఏవో చేసుకొని రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిగిలిన రోజులు ఉన్నాయి కదా, మిగిలిన 25, 26 రోజులు ఉన్నాయి కదా, ఆ రోజులలో చేసుకోండి ఏ పనులైనా, హెవీ పనులు ఏమైనా ఉంటాయి. ఈ టైంలో మాత్రం కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోండి. మీకు 3 డ్రింక్స్ చెప్తాను. ఈ 3 డ్రింక్స్ మీరు ట్రై చేయొచ్చు. 3 డ్రింక్స్ ఏదైనా కనుక పొట్టకు మంచి రిలీఫ్ ఇచ్చి ఈ టైంలో మీకు కొంచెం ఎనర్జీ బూస్టర్ లాగా చాలా బాగుంటుంది. దీని తర్వాత మీకు హోమియో మెడిసిన్ కూడా చెప్తాను. ఆ హోమియో మెడిసిన్ తప్పకుండా ఇంట్లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేసి కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనకి అలోపతిక్ మెడిసిన్స్ కంటే గనక హోమియోపతిక్‌లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ నేను డాక్టర్ సత్యశేఖర్ గారిని ఇంట్రొడ్యూస్ చేశాను ఒక వీడియోలో. ఆ వీడియో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఇస్తాను ఆ లింక్. అది ఒక్కటి చూడండి. మంచి హోమియో డాక్టర్ దొరికితే గనుక వదలకండి. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్‌కి ఇంకా ఫైబ్రాయిడ్‌కి ఇలాంటి వాటికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోలో. ఆ వీడియో ఒకటి చూడండి. మీ నియర్ బై హోమియో డాక్టర్ గాని, డాక్టర్ సత్యశేఖర్ గారు దిల్‌సుఖ్‌నగర్‌లోనే ఉంటారు. వారిని గాని మీరు కన్సల్ట్ అయ్యి చక్కటి మెడిసిన్స్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ మంచిగా పటాపంచలు చేసుకోవచ్చు. ఈవెన్ ఫైబ్రాయిడ్‌కి కూడా మనకి అలోపతిక్‌లో మెడిసిన్స్ లేవు. దీంట్లో ఉన్నాయి. సో, కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక మంచి మెడిసిన్ కూడా చెప్తాను, హోమియోపతిక్ మెడిసిన్. దీన్ని వాడొచ్చు. అయితే ఈ డ్రింక్స్ 3 డ్రింక్స్ చెప్తాను. ఫస్ట్ డ్రింక్ ఏంటంటే క్యారమ్ సీడ్స్ డ్రింక్. క్యారమ్ అంటే వాము. వాముతోటి మనం డ్రింక్ చేసుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ నీళ్ళలో ఒక ½ టీ స్పూన్ వాము ఏసి నానబెట్టేయండి. ఒక అరగంట నానబెట్టండి. ఆ నానబెట్టిన తర్వాత బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసి మొత్తం స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ మాత్రమే, వాము నీళ్లు మాత్రమే మెల్లగా తీసుకోండి. ఇదొక డ్రింక్, వాము నీళ్లు. ఓకేనా? ఇక రెండవది సోంఫు. సోంఫు తెలుసు కదా, మనం భోజనం చేసినాక నోట్లో వేసుకుంటాం ఆ సోంఫు. సోంఫుతో సీడ్స్, ఫెనల్ సీడ్స్. సో, దీంట్లో ఏం చేస్తామంటే ఒక గ్లాస్ ఆఫ్ నీళ్లు తీసుకొని ఒక 1 టీ స్పూన్ సోంఫు తీసుకోండి. దీన్ని ఒక గంట సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మంచిగా బాయిల్ చేయండి. బాయిల్ చేసి సోంఫు నీళ్ళు రెడీగా అయిపోయినాయి. సో, దీన్ని కూడా స్ట్రెయిన్ చేసి నార్మల్గా తీసుకోండి. వేడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్దే చక్కగా సోంఫు నీళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది సోంఫ్ టీ. ఇక మూడవది సొంటి టీ, డ్రై జింజర్ టీ. ఈ సొంటి టీలో ఏం చేస్తామంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ జింజర్ పౌడర్,
అంటే డ్రై జింజర్, సొంటి వేస్తాం. వేసి ఇమ్మీడియట్గా బాయిల్ చేయొచ్చు. దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక 1 టీ స్పూన్ సొంటి వేసి బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసి దీన్ని వడగట్టేసి దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క పిండేసి చక్కగా స్ట్రెయిన్ చేసి ఈ డ్రింక్ కూడా తీసుకోవచ్చు. 3 డ్రింక్స్ చెప్పాను. ఒకటి వాము డ్రింక్, సోంఫ్ డ్రింక్, సొంటి. ఈ మూడిట్లో ఏదో ఒక టీ చేసుకొని తాగండి, మంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి ఈ టీలలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ 2 గుణాలు బాగా ఉంటాయి. అండ్ ఇమ్యూనిటీ కూడా కొంచెం పెంచుతాయి. ఈ టైంలో కొంచెం డల్గా ఉంటుంది కదా, అది పెంచుతుంది. అండ్ దీనికోసం మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను హోమియో మెడిసిన్ మెగ్నీషియా ఫాస్ఫరికా 6x. మెగ్నీషియా ఫాస్ఫరికా 6x. ఇది SBL కంపెనీ వాళ్ళది తీసుకోండి. ఇది ఏంటంటే ఎట్లా వాడాలంటే కనుక ఒక 4 పిల్స్ 3 సార్లు తీసుకోండి రోజులో. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా ఒక లేదా 4 గంటలు గ్యాప్ ఇచ్చేసి ఎవ్రీ 4 అవర్స్కి 4 పిల్స్ చొప్పున ఫస్ట్ నీళ్లు తాగండి కొంచెం. అంటే నోరు తడిగేసుకొని, తడిగా వెట్గా ఉండాలి. అప్పుడు ఈ 4 పిల్స్ వేసుకొని నోట్లో మొత్తం అలా రొటేట్ చేయండి. గబగబా మింగేయడం, చప్పరించేయడం కాకుండా మెల్లగా నోరంతా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇట్లా. ఇంకా సివియర్ స్టమక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, అన్బేరబుల్గా ఉంది అంటారా, 2 గంటలకు ఒకసారి ఈ 4 పిల్స్ కూడా వేసుకోవచ్చు. ప్రతి 2 గంటలకు ఒకసారి. 10 గంటలకు వేసుకున్నా 12 గంటలకు, 12 గంటల నుంచి 2 గంటలకు ఒకసారి, 4 గంటలకు అట్లా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి కూడా వేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఒక 4 గంటల గ్యాప్లో 4 పిల్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఎక్కువ స్టమక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మనకి హాట్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇంట్లో, హాట్ బ్యాగ్స్, ఆ బ్యాగ్స్లో కొంచెం వేడి నీళ్ళు పోసి దాని పొట్ట దగ్గర ఈ బ్యాగ్ని ఏం చేస్తారంటే బొడ్డు దగ్గర నుంచి కొంచెం కింది పార్ట్ దాకా ఎక్కడైతే నొప్పిగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో కొంచెం అట్లా ఉంచండి. కొంచెం మెల్లమెల్లగా దాన్ని రొటేట్ చేస్తూ ఉండండి. దీంతో కూడా మీకు ఈ ఎక్సెస్ బ్లీడింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, స్టమక్ పెయిన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడు ఈ టైంలో ఉన్నా కానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. ఎక్కువ కదలకండి, లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్న తిరిగి పడుకోండి మెల్లగా. ఇక ఇట్లా చెప్పినట్టు ఏదైనా డ్రింక్స్ తాగడము, ఈ టీ చేసుకొని తాగడము, ఇంకా ఆ పిల్స్ ఒకటి దగ్గర పెట్టుకొని ఇంట్లో కంపల్సరీగా ఉంచుకోండి ఇది. ఓకే, సో ఈ హోమియోపతిక్ మెడిసిన్ ఇది ఉంచుకొని ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి అట్లా మెల్లగా ఫస్ట్ డే సరిపోతుందండి, సెకండ్ డే నుంచి అయితే అవసరం పడదు. సో ఒక్కసారి నేను బాటిల్ కొన్నానంటే అది ఒక సంవత్సరం దాకా వస్తుంది ఆల్మోస్ట్. అంత ఈజీ అండ్ చీప్ కూడా కదా, మనకి రిలీఫ్ కూడా ఉంటుంది. ఇంతే సింపుల్ అండి. క్వైట్ కామన్ ప్రాబ్లం కాబట్టి దీని గురించి పెద్ద టెన్షన్ పడద్దు, దాన్ని అట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. టాపిక్ నచ్చిందా? ఇంకొక మంచి టాపిక్ తీసుకొస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. 10 మందికి సహాయం చేస్తూ ఇలాంటి వీడియోలు కొంచెం ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళకు కూడా కొంచెం ఎక్కడో చోట బెనిఫిట్ వచ్చేటట్టు చూసుకోండి. మనం నోటి ద్వారా చేసే సహాయమే కదా, మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళకి వెళ్ళి సేవ చేయట్లేదు, సింపుల్ అంతే కదా. సరే, మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.